అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మే 10 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురువుగారు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఇవ్వండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, మీద చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతాల వారు కూడా ఫోన్ కాల్ ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. మీరు కొరకు స్త్రీ కానుకుంటున్నారా? మీరు కొరకున పురుషుడు కానుకుంటున్నారా? అయితే రండి ఒకసారి మన గురుగారు సంప్రదించుకోండి. మన గురుగారు వచ్చి శివశక్తి రాజు గారు అండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో ప్రత్యేకత గలవారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. దూర ప్రాంతాల వారు కూడా ఫోన్ కాల్ ప్రతి ఒక్క సమస్యకి సంపూర్ణమైన పరిస్థితి ఖచ్చితంగా చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి దినఫలితాల ప్రకారము జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి రాశి కూడా ఒక విలక్షణమైన పద్ధతి అయితే ఉంటుందండి. స్వభావం కలిగి ఉంటారు. అయితే ఈ కోవలోని ఈ రాశికి ఇష్టమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు అయితే ఉంటుంది. ఇక ఈ రాశి మిగిలిన వంటి రాశుల కంటే కూడా ఎంతో విభిన్నమైందని చెప్పుకోవాలి. అత్యంత లోతైంది, రహస్యమైంది. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడికైనా కూడా సాధ్యం కానటువంటి పని అని చెప్పుకోవాలి. అలాగే వీరి యొక్క శక్తికి, అలాగే వీరి యొక్క కష్టానికి కూడా ఎప్పుడు ప్రతిఫలం అనేది రావట్లేదని చెప్పి మీరు చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. సరైనటువంటి మార్గాలు నడుచుకున్నప్పుడు కూడా మీకే ఎందుకు ఇన్ని కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయని పదే పదే ఎక్కువగా మీరు బాధపడుతూ ఉన్నారు. వివాదాలకి, గొడవలకి 100 అడుగుల దూరంలో మీరు ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే కించపరిస్తే, లేదంటే మీ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మీరు అస్సలు సహించరు. మీ యొక్క స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించిన విధంగా ఒక ప్రళయంలాగా ఉంటుంది. మీరు చూడడానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తేనటువంటి తేజస్సు వర్ణించినటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక మీ కళ్ళు అయితే చాలా శక్తివంతంగా ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఆకర్షితులు కూడా అవుతూ ఉంటారు. మీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతూ ఉంటారు. ఇక మీపై అపారమైనటువంటి దైవానుగ్రహము నిండుగా ఉందండి. మీ యొక్క అంత కష్టాలు, మీ అన్ని పరీక్షలు ఈ భూమి మీద ఎవరు కూడా ఎదుర్కొని ఉండరని చెప్పుకోవాలి. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు కూడా గురి చేస్తూనే ఉంటుంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి మీ యొక్క పరీక్షలన్నీ కూడా మీకు ఎదురుపడుతూ ఉన్నాయని చెప్పి మీరు నమ్మాలి. ఎందుకంటే ఒక్కొక్క రాశి మనకు తెలియకుండానే కష్టాలు, సమస్యలు రావడం కూడా మంచిదేనండి. ఎందుకంటే మీ జీవితము ఒక పెద్ద పోరాటంతో మొదలైంది. కొంతమంది పాపం ఈ రాశి తల్లిదండ్రుల యొక్క ప్రేమాపేత్ర కూడా పూర్తి స్థాయిలో నోచుకునే వారు చాలామందే ఉంటారు. మీకు ఇష్టమైనటువంటి తినాలన్నా, వచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెళ్తి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. అలాగే కొన్ని జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికి కూడా కొన్ని విషయాలు బాధపెడుతూనే వచ్చాయి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే మీ మనసు వెనలా కరిగిపోతుంది. అయితే ఆ ప్రేమ యొక్క ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైన వెళ్తారండి, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ వచ్చింది. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణమైంది. కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి ఉన్నారు. మీరు మంచివారు, ఎంతో సున్నితమైన మనసున్నవారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీతో కఠినంగా మారుతుంది. వాళ్ళు అంటే మీరు మా ప్రాణం అనుకున్న వారు సరిగ్గా మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. అవమానాలకు కూడా గురవుతూ ఉన్నారు. వారి ద్వారా మీ జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్పిస్తున్న గుణపాఠాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అనిపిస్తున్నాయి. అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దారుణమైన దెబ్బలు తిన్నారు, నిండుపోట్లు గురయ్యారు. అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవాలి. మీరు పడినటువంటి కష్టాలు అనిపించిన నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా రాడు తీల్చాయి. జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయి. అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎదుటివారికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసినా లేదా ఒక ప్రేమ అయినా ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి. మీరు అర్థం చేసుకోవడం, అలాగే ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించడము, ఆ సమస్యల లోతులోకి వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా మీకు మీరే సాటని చెప్పుకోవాలి. మీ ఓపికకి, మీ సహనానికి, మీ మనసరానికి, మీ విశ్వాసానికి భగవంతుడి అన్ని రకాలు కూడా పరీక్షించి ఆ పరీక్షలు మీరు అద్భుతంగా నెగ్గారని చెప్పేటువంటి గొప్ప జవాబు ఇచ్చే రోజైతే రేపటి రోజునండి. ఖచ్చితంగా కూడా రేపటి రోజు మీకు అన్ని గ్రహాలు అనేవి పరిపూర్ణంగా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మీ భవిష్యత్తు పునాలు పడబోతున్నాయి కూడా చెప్పుకోవాలి. అయితే రేపటి నుండి స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలండి. ఇక రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ నెలలో అయితే మీకు అద్భుతమైన యోగం కూడా పట్టబోతుంది. ఈ రోజు నుండి అంటే రేపు అమావాస్య ఖచ్చితంగా మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. రేపటి రోజు చేసినటువంటి పూజ, దానం, అలాగే
మీరు చేసేటువంటి మంచి పనులన్నీ కూడా మిమ్మల్ని ఎన్నో దోషాల నుండి బయటపడడానికి ఉపయోగపడేలాగా మీకు అందిస్తాయి. ఇక రేపటి రోజున దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి. ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రశ్నలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి రావడం చూస్తారు. అలాగే లాభాలు కూడా రెట్టింపోతాయి. వ్యాపార విస్తరణకు చాలా గొప్ప అనువైనటువంటి సమయం అండి. ముందు రోజుల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు అనుకూలమైన రోజులు మరెన్నో దూరంలో కూడా లేవండి. కేవలం అతి చేరువలోనే కొంతమంది వ్యక్తులు కూడా నూతనమైనటువంటి బంధాలు కూడా మీ జీవితంలోకి వస్తాయి. ఇక రేపటి మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ రేపటి ప్రారంభించడం చాలా మంచిది. కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్నా రేపటి సరైనటువంటి సమయం అని తెలుసుకోండి. ఇక మీరు స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే కనుక రేపటి రోజు కొత్తగా బిజినెస్ కానీ లేదంటే వ్యాపారం కానీ ఇంకేదైనా కానీ చిన్న ఉద్యోగాలు కానీ ఇటువంటివి మీ జీవితంలో చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతాయి. అలాగే రేపటి కొన్ని ముఖ్యమైన శుభవార్త కూడా ఒక ఫోన్ కాల్ వినటం కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా సలహాలు ఇవ్వ కానీ మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి సరైనటువంటి సలహా ఇవ్వటం కానీ ఆ సలహాతో మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావడం కానీ ఇటువంటివన్నీ కూడా ఆశ్చర్యాన్ని ఇస్తాయి. మీకు అలాగే మీరు చుట్టూ ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక నమ్మక ద్రోహిని కూడా మీరు రేపటి తెలుసుకుంటారు. అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో సరైనటువంటి నిర్ణయం అనేది సరైందా కాదా అని చెప్పి ఆలోచనకు కూడా కొంచెం మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఏ పనికి ఎవరు సరిపోతారు అనేది మీకు చక్కగా నిర్ణయించేటువంటి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి. గణితంలో చక్కని ప్రావీణ్యము జ్ఞాపశక్తి మీకు గణితము ఆర్థిక విషయాల్లో మంచి పట్టు అనేది ఉంటుందన్నమాట. అలాగే మంచి జ్ఞాపకశక్తిని కూడా కలిగి ఉంటారు. క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఎక్కువగా మీరు ఇష్టపడతారు. అలాగే ప్రతి పనిని కూడా మీరు పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. మీరు వాస్తవాదులు, అలాగే కష్టపడేటువంటి స్వభావం ఉన్నవారు. చాలా కష్టపడతారు, వాస్తవాలు ఇష్టపడతారు. అలాగే మీ యొక్క అభిప్రాయాలను ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోవడం కూడా మీకు అంతగా ఇష్టం ఉండదండి. అదే కాకుండా మీకు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. రచయితలుగా, లేఖలుగా, జర్నలిస్టుగా మీరు బాగా రాణిస్తారు. వ్యాపార లక్షణాలను చక్కగా అమలుపరుస్తారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కువగా రేపటి ఉండబోతున్నాయి. విలాసవంతమైన జీవితాన్ని మీరు కోరుకుంటారు. దానికి తగిన విధంగా రేపటి మీకు చాలా ప్రశాంత కుటుంబ సభ్యులతో గడపబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీకు సహాయం చేసినటువంటి గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. పైగా రేపటి మీరు చేసినటువంటి దానానికి మరింత ఎక్కువ రెట్టింపేటువంటి పుణ్య ఫలితం అయితే ఖచ్చితంగా పొందే అవకాశం అయితే ఉందండి. కాబట్టి దగ్గరలో ఎవరైనా యాచకులు కనిపిస్తే, పేదవాళ్ళు కనిపిస్తే మీకు తోచిన విధంగా అయితే మీ స్తోమత మేరకు ఏదో దాన ధర్మాలు చేయడం వల్ల మీకు రేపటి మీరు చేసినటువంటి ఒక చిన్న దానం అనేది మీకు మరింత ఎక్కువ రెట్టింపైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇతరులకు సహాయం చేసినటువంటి గుణం మీకు మొదటి నుండే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమస్యను మీరు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడరు. అలాగే గొడవలకు కూడా దూరంగా ఉంటారు. ఇక రేపటి మీరు మీ యొక్క పనిని తప్పకుండా చేయండి. ఎందుకంటే కొత్తగా పరిచయం కొంతమంది వ్యక్తులు రేపటి మీరు ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయితే ఎవరో ఒకరు పరిచయమైనప్పుడు మీకు పర్సనల్గా సంబంధించిన విషయాలు అయితే షేర్ చేసుకోవడం చాలా మంచిది. పైగా ఎక్కువగా మీకు అంటే ఎవరికి షేర్ చేసుకోవడం ఇష్టపడరు. కానీ రేపటి రోజున మాట సందర్భాలు ఏదైనా సరే ఒక మాట మాత్రం మీరు చెప్తారు. దానివల్ల మీకు లేనిపోని సమస్యలు వచ్చే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఏదైనా పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో కూడా షేర్ చేసుకోవడం ఉండటం అయితే చెప్పదైన సూచన. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి నాశనం చెప్పి మిమ్మల్ని చాలామంది కూడా కోరుకుంటున్నారు. ఆ స్త్రీ ఎవరంటే విషయాన్ని కూడా రేపటి మీరు తెలుసుకుంటారు. ఇక వారి నుండి వారితో ఉన్నటువంటి బంధాన్ని కూడా మీరు దూరం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నాలు అయితే చేయండి. అంటే పూర్తిగా వారితో విరోధం కాకుండా వారి విషయాలను అలాగే వారి మనస్తత్వం అర్థం చేసుకొని వారితో కొంచెం దూరంగా ఉండటం మంచిదన్నమాట. వారితో కక్షలు అలాగే అనవసరమైనటువంటి గొడవలకు పొద్దెక్కండి. ఇక ఈ విధంగా ఉండటం వల్ల మీకే సేఫ్ అనమాట. ఇంకా రేపటి అనుకూలమైన సమయం అనేది పెద్దగా కనిపించడం లేదు. కానీ అలాగే ఆదాయ మార్గాలు అయితే గణనీయంగా అయితే రేపటి పెరగబోతున్నాయని చెప్పుకోవాలండి. కానీ ఒక స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, కొంతమంది వ్యక్తుల యొక్క కన్ను అనేది మీ మీద పడింది. ఆ వ్యక్తుల పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండి వారితో కొంచెం వివాదాలకు దూరంగా ఉండటం మాత్రం చెప్పదైన సూచన అండి. రేపటి రోజున అందమైన, సున్నితమైన, కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వల్లే మీ ఆశ వికసిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సాయం చేయడానికి సిద్ధమవుతారు. మీ సంతానం చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళ నిజం చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో బలవంతపడడం మానండి. మీ కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే కనుక రేపటి మీకు వారితో సమయం సరిగ్గా గడపడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తారు. మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో ఒక గొప్ప విషయం మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు. వారాంతరంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశం కూడా ఉన్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు కూడా ఉన్నాయండి. మంచి ప్రేమ జీవితం అనిపించినాక ఒక రాగి లేదా బంగారు గాజును ధరించండి. మరి తెలిసిన ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.